మజ్జిగ చంద్రమోహన్ రెడ్డి గారిని వేదిక అలంకరించి వస్తుందా కోరుతున్నాం. అదేవిధంగా మన చంద్రమోహన్ రెడ్డి గారిని శ్రీ సాయి బాలాజీ గ్రాఫిక్స్ నాని గారు సెలవుతో సత్కరిస్తారు. చంద్రబాబు రెడ్డి గారు ఒకసారి పైన ఏంటి గారంటే మిమ్మల్ని నాని గారు మిమ్మల్ని సెలవుతో సత్కరించుకున్నారండి. మన ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఒక కుటుంబం లాంటి మనం ఎవరైనా సరే ఒక ఉన్నత పదవి అలంకరించినప్పుడు కానీ లేదా మన పిల్లలు ఎవరైనా మంచి మార్పులు సాధించినప్పుడు కానీ కూటమి బొమ్మ దగ్గర వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కొత్తగా పెట్టే బాగుంటుంది నా ఉద్దేశం. అది నేను ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాను ఈ విషయాన్ని. అది తదుపరి కార్యక్రమాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా మన ఉపాధ్యక్షులు శక్తి గ్రాఫిక్స్ మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. వేదిక వచ్చిన జిల్లాల అధ్యక్షులు, సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన వృద్ధాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను ఒక 5 పాయింట్ చెప్తాను. వాటిని ఏంటంటే మొట్టమొదటి పాయింట్ మన అసోసియేషన్ అధ్యక్షుడు తెలియజేశాను. ఏంటంటే మన అసోసియేషన్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి మొట్టమొదటిగా 10,000 రూపాయలు ప్లస్ ఒక పూలమాల మన బాధ్యతగా అందించాలి. వాళ్ళు ఉన్నోడు కానీ లేడం అనే విషయం. మొట్టమొదట మా అసోసియేషన్ తరఫున ఒక 10,000 రూపాయలు ప్లస్ ఒక పూలమాల మనం పోయి ఇచ్చేసి రావాలి. అది ఒక బాధ్యతగా స్వీకరించాలి. రెండోది ఏంటంటే మా అసోసియేషన్ పిల్లలు ఎవరైనా సరే 10వ క్లాసులో 590 మార్కులు భయపడిన వారికి మొదటి ఇద్దరికి శక్తి గ్రాఫ్ తెలుగు వారు 5,000 ప్లస్ 5,000 ఇద్దరికి చెల్లిస్తారు. మూడోది ఏంటంటే ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం బాధపడుతున్న వారి కుటుంబానికి కొంత ఏదో ఒక అమౌంట్ని మనం బాధ్యతగా అందించాలి. నాలుగోది ఏంటంటే సభ మనందరి బాధ్యత. ఈరోజు పేలవంగా ఉంది, చాలా పరిస్థితి చెప్పకూడదు. అందరూ బాధ్యతగా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. అందరూ రావాల్సిందని కోరుకుంటున్నాను. 5వ పాయింట్ ఏంటంటే అందరూ ఆరోగ్యంగా, సంక్షేమంగా, అభివృద్ధి పనుల్లో ముందుకు పోవాలని వెళ్ళవేళ కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. థ్యాంక్ యూ. కార్యదర్శి మహేశ్వరరావు గారిని
మాట్లాడాలి. మీరు అసోసియేషన్ మీరు తోడ్పాటును అందించినందుకు మీకు ధన్యవాదాలండి మల్లికార్జున రెడ్డి గారు. ఇదే విధంగా మేము కొన్ని అనుకోకుండాము అవి తర్వాత ఇంకా సభ్యులు ఉండాలి, ఒక్కొక్కరు వస్తున్నారు. లాస్ట్లో మా కార్యాచరణ కూడా ఇందులో మేము ప్రకటిస్తాము. అందరూ కూడా మాట్లాడిన తర్వాత మా కార్యాచరణ మేము ఏం చేయబోతున్నాము, ఏదైనా మేము భవిష్యత్ కార్యాచరణ అనేది మేము ప్రకటిస్తాము. ముద్రాపౌర్ణమి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా దానికి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్యక్రమము ఏది సక్సెస్ చేయాలన్నా కానీ మనకు ఎవరో ఒక్కరి చేతి మీద పోతూ ఉంటే అది చాలా కష్టం అవుతుంది. దీనికి మన కమిటీ మెంబర్ లాగానే ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఒక మనిషి ఒక 10 మందిని గ్యాదర్ చేయగలిగితే దాన్ని 100% సక్సెస్ అవుతుంది. మొన్న కూడా వేరే ఒక కార్యక్రమానికి నాకు తెలియపడుతుంటే నేను వచ్చుండేవాడిని అని ఒక అతను అన్నాను. ఒక మనిషి 100 మందికి చెప్పాలంటే వల్ల కాని పని. దయవుంచి మేము 10 మందిని గ్యాదర్ చేయగలము అన్నోడు ఒక 10 మందికి అనుకుంటే ఆ 10 మందికి మొదటి వాళ్ళగా మేము 10 మందికి చెప్తాం. వాళ్ళు 10 మందిగా చెప్తే ఎంతటి కార్యక్రమం అయినా సరే సక్సెస్ అవుతుంది. అది నా